హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 14, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. సో మరి ఏప్రిల్ 14, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే కొన్ని ముఖ్యాంశాలు. సో మరి ఏప్రిల్ 14 ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఏప్రిల్ 14 వచ్చేసి ఏంటంటే భారత రాజ్యాంగ పితామహుడు, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి, సో వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14. సో ఈ ఏప్రిల్ 14ని ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది. ఆ నేపథ్యం అండ్ తోటకూర గోపిచంద్ ఒక వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. త్వరలోనే ఇతను అంతరిక్ష పర్యాటకుడిగా గుర్తించబడబోతున్నాడు. సో మరి ఏ యొక్క వాహక నౌక నుండి తోటకూర గోపిచంద్ సో ఆ ఘనతను సాధించబోతున్నారు మనం చూద్దాం. అండ్ మురారిలాల్ అనే వ్యక్తి మనకు న్యూస్లో ఉన్నారు. అండ్ టైమ్డ్ కాస్మోస్ 222 అనేది మనకు న్యూస్లో ఉంది. ఒక స్పేస్ సంబంధించిన అప్డేట్ అండి, ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, దానిపైన చూద్దాం. అండ్ కాశీ విశ్వనాథుడి ఆలయం మనకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విషయం చూద్దాం. అండ్ మూడీస్ అనలిటిక్స్ అంటే మూడీస్ అనే సంస్థ అంటే ఇది ఏంటంటే ఇది వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసి రేటింగ్ ఇచ్చే సంస్థ మూడీస్. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. మన భారతదేశం వృద్ధి రేట్ని చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషం చూద్దాం. సమాచార మాధ్యమాలపైన మాలిలో నిషేధం విధించడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే కొన్ని అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యం ఉంది, రాజకీయ అస్థిరత ఉంది అక్కడ. ఆ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అంతేకాకుండా భారత వాతావరణ శాఖ, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇందులో మొదటి అంశం వచ్చేసి మనకి వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ జ్ఞాన దినోత్సవం అని చెప్పేసి అంటాం. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో మనకి మన భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ పితామహుడుగా ఉన్నారు. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సో మనకి ఒక ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏప్రిల్ 14ని మనం ఎలా నిర్వహించుకుంటుందంటే వరల్డ్ నాలెడ్జ్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చూసినట్లయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని లాస్ట్ 1 year నుండి గొప్పగా గౌరవించుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక 2014 ఏప్రిల్లో హైదరాబాద్ నగరంలో 125 అడుగుల ఎత్తైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని సో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఎక్కడ కూడా 125 అడుగుల ఎత్తైనటువంటి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అంటే ఇక్కడ సామాజిక న్యాయ శిల్పంగా చూస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, గమనించాలి ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్లో జనవరి 19, 2024న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రారంభించబడేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏమని పేరంటే స్టాచ్యూ ఆఫ్ ది సోషల్ జస్టిస్. ఇది ఒక జాతీయ స్థాయి అంశం అండి. ఇది ఎందుకోసం అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్సే కాదు, జాతీయ స్థాయి అంశం. స్టాచ్యూ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటారు. ఎక్కడ కలదంటే అది విజయవాడ నగరంలో ఉంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టాచ్యూ ఆఫ్ ది ఈక్వాలిటీ అంటాం. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లోని ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామి గారి నేతృత్వంలో జియర్ ఇంటిగ్రేటెడ్ వేదిక అకాడమీ నేతృత్వంలో ఏర్పాటు చేయబడేటువంటి 216 అడుగుల విగ్రహం, మనం దాన్ని ఏమంటున్నామో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏమని పిలుస్తున్నామంటే స్టాచ్యూ ఆఫ్ ది ఈక్వాలిటీ అని పిలుస్తున్నాం, సమతా విగ్రహం. అట్లా మనకు అడుగుతున్న నేపథ్యం ఉంది. సో మనకి 182 మీటర్ల ఎత్తైనటువంటి ఒక విగ్రహం ఉందండి. 182 మీటర్ల ఎత్తైన విగ్రహం లేదా 597 అడుగుల ఎత్తైన విగ్రహం. అది మనకి గుజరాత్లోని కవాడియా ప్రాంతంలో మనకుంది. సో మరి ఆ విగ్రహమే మనకి మన భారతదేశ సంస్థానాల విలీనాధీశుడు, భారతదేశ తొలి హోంశాఖ మంత్రి, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఇండియన్ బిస్మార్క్, భారతీయ ఉక్కు మనిషి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఆ విగ్రహానికి మనం ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఐక్యత విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ ది యూనిటీ అని పేరు పెట్టుకోవడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అనేది ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేశారంటే విజయవాడ నగరంలో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేశారు. సో 125 అడుగులు ఎత్తైన విగ్రహము. పెడస్టల్ అంటే ఏంటంటే కింది భాగంతో కలుపుకుంటే మొత్తం 206 అడుగులు అవుతుంది. సో ఎందుకోసం అంటే ఓన్లీ పెడస్టల్ అనేది మనకు ఒక డయాస్ లాంటిది అనమాట, దానిపైన పెట్టారు. మొత్తం కలిపితే మొత్తం పెడస్టల్తో కలుపుకొని విగ్రహం ఎత్తంతే 206 అడుగులు అని చెప్పాలి.
ఓన్లీ విగ్రహం అంటే మాత్రం 125 అడుగులు. మరి ఎవరు నిర్మించారు ఈ విగ్రహాన్ని అంటే సో ప్రసాద్ అని చెప్పేసి మనకి ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి శిల్పి ప్రసాద్ అనేవారు దీన్ని నిర్మించడం జరిగింది. ఒక ఆర్కిటెక్ట్గా ఉన్నారు. హైదరాబాద్లో నిర్మించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహం యొక్క రూపశిల్పి వచ్చేసి ఎవరని అంటే రామ్వంజీ సుతార్ అండి. సో మరి రామ్వంజీ సుతార్ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో పేరొందినటువంటి విగ్రహాల రూపశిల్పి వీరున్నారు. సో మరి వెరీ రీసెంట్గా మనకు జనవరి 22, 2024న అయోధ్య రామాలయాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. ఈ అయోధ్య రామాలయంలో 7 ఆలయాలు నిర్మిస్తే అందులో జటాయు విగ్రహాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఆ జటాయు విగ్రహ రూపశిల్పి కూడా రామ్వంజీ సుతార్. మనం ఇంతోనూ చెప్పినట్టు మన స్టాచ్యూ ఆఫ్ ది యూనిటీ ఉంది కదా, ఐక్యత విగ్రహం. ఈ ఐక్యత విగ్రహ రూపశిల్పి కూడా రామ్వంజీ సుతార్. ఇటీవల కాలంలో ఐక్యరాజ్య సమితిలోని ఏదైతే న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రిమిసెస్లో ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహ రూపశిల్పి కూడా ఎవరంటే సో రామ్వంజీ సుతార్ అనమాట. సో అట్లా నేపథ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఒక జయంతి సందర్భంగా వరల్డ్ నాలెడ్జ్ డేని మనం నిర్వహిస్తున్నాం. ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది అనమాట. లేకపోతే ఎవరి జయంతిని మనం వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటాం అలాంటి నేపథ్యం. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి మన ఇండియా కాకుండా, మన భారతదేశం కాకుండా అమెరికా దేశంలో కూడా అమెరికా దేశంలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదొక అంశం ఇంపార్టెంట్. అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ ది నాలెడ్జ్ అనే పేరుతో కూడా ఒక విగ్రహాన్ని బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి ఒక రిపోర్ట్ అండి ఇది. ఏంటి రిపోర్ట్ అంటే పర్యావరణ నేపథ్యంలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా విషయం అండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ పైన ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ చాలా బిట్స్ వస్తున్నాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఓన్లీ స్పేస్ టెక్నాలజీ అంటే అంతరిక్ష రంగమే కాదు, ఓన్లీ డిఫెన్స్ రంగమే కాదు, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, దీంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్ కానివ్వండి, పర్యావరణం కూడా కరెంట్ అఫైర్స్ కిందకే వస్తుంది. అంటే మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కిందకే వస్తుంది. ఈ మధ్య కాలంలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అనేది ఎక్కువగా ఇస్తున్న నేపథ్యం ఉంది. అందులో పర్యావరణం పైన బిట్స్ లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ రావట్లేదు. బికాజ్ ఎందుకోసం అంటే మనం కొన్ని ప్రొజెక్టెడ్ టార్గెట్ చేసుకున్నాం, ఒక అంచనా చేసుకున్నాం. అంటే 2070 నాటికి మనం శూన్య కర్బన ఉద్గారాలు సాధించుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో మనం అనుకున్నాం. అదే జర్మనీ దేశం ఉంది, 2050 నాటికే శూన్య కర్బన ఉద్గారాలు సాధిస్తామని అనుకున్నాం. కానీ అనౌన్స్ చేయడం ఒకటి, అండ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామని ఇంపార్టెంట్. ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి కొన్ని సంస్థలు ఉంటాయి. ఈ సంస్థలు ఏం చేస్తాయంటే పర్యావరణ పరంగా ఏ దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టాయి లాంటి విషయాలు మనం ప్రతిబింబిస్తాయి అన్నమాట. ఈఏ అనే సంస్థ ఉంది. ఇది అమెరికా దేశానికి చెందిన సంస్థ. ఈఏ అంటే ఎర్త్ యాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇది ఎర్త్ యాక్షన్. అమెరికా దేశం చెందినటువంటి ఎర్త్ యాక్షన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే ప్రపంచంలో 60% కాలుష్యానికి ఒక పొల్యూషన్ తీసుకుంటే అందులో 60% కాలుష్యానికి 12 దేశాలు కారణము. ఆ 12 దేశాలు ఏవి అంటే అందులో మన భారతదేశం కూడా ఉంది. అమెరికా, చైనా, భారత్, రష్యా, బ్రెజిల్, మెక్సికో, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, తుర్కీ, వియత్నాం, ఈ 12 దేశాలే కారణం అని చెప్పడం జరిగింది. ఎలా అడుగుతాడంటే ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ 2024 రిపోర్ట్ ప్రకారం ఈ క్రింది వాక్యాలను చదవండి అని చెప్పేసి ప్రపంచంలో 60% కాలుష్యానికి 12 దేశాలే కారణం. ఈ 12 దేశాలు భారత్ కూడా ఉంది. లేకపోతే భారత్తో పాటు ఈ 3 దేశాలు ఏవి ఉన్నాయి, అమెరికా, చైనా, భారత్ ఇలా ఉన్నాయి. ఇలా అడిగే అవకాశం మనకు ఉంటుంది. అప్పుడు 1-2 సరైనవి, 1 సరైనవి లాంటి క్వశ్చన్స్ మనకి అడగడానికి మనకు ఉంటుందండి. సో ఇది మనకి ఎర్త్ యాక్షన్ ఏ సంస్థ, లేకపోతే ఇలా కూడా అడగవచ్చు. ఇటీవల కాలంలో ప్రపంచంలో 60% కాలుష్యానికి 12 దేశాల కారణము, అందులో భారత్ కూడా ఉంది. అయితే ఈ నివేదికను ఎవరు అందించారు, ఎవరు విడుదల చేయడం జరిగిందంటే ఈఏ అనే సంస్థ అనమాట. అంటే ఇక్కడ ఎర్త్ యాక్షన్ రిపోర్ట్ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. అంటే పర్యావరణ పరంగా ఒక సంరక్షణ చర్యలు చేపట్టే సంస్థలు ఏంటంటే సో ఆ సంస్థల పేరు, ఆ సంస్థలు ఏ దేశం చెందినవి, ఆ ఇచ్చిన రిపోర్ట్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్తో పాటుగా నివేదికలు అనే విషయంలో పైన కూడా, అంటే రిపోర్ట్స్, ఇండిసెస్ విషయంలో కూడా మనం ఈ టాపిక్ మనకు ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్నాడు. సో మరి తోటకూర గోపీచంద్ అండి. మరి తోటకూర గోపీచంద్ మన భారతీయులు. సో మీరు భారతదేశంలో పుట్టారు. ప్రజెంట్ అతను అమెరికాలో ఉంటున్నారు. వీరు మన భారతదేశంలో పుట్టి తొలి స్పేస్ టూరిస్ట్గా త్వరలో రికార్డు పొందబోతున్నారు. ఎలా రికార్డు పొందబోతున్నారంటే బ్లూ ఆరిజిన్ అనే సంస్థ చేత న్యూ షెపర్డ్ అనే సంబంధించినటువంటి వాహక నౌక ద్వారా NS-25 అనే మిషన్ ద్వారా వీరు ఏంటంటే అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు అనమాట. అంటే అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఒక 80 కిలోమీటర్ల పైకి వెళ్తారు.
అంటే 80 కిలోమీటర్ క్రాస్ అయిందనుకోండి మనం అంతరిక్షంలో వెళ్ళినట్టుగా మనం ప్రకటిస్తారనమాట. సో ఏంటి ఈ నేపథ్యం అంటే చూడండి, ఇక్కడ తోటకూర గోపీచంద్ మరి బ్లూ ఆరిజిన్ అనే సంస్థ, అంటే ఇది ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. ఈ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ఎవరిది అని చెప్పేసి అంటే ఇతను మనకి అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు ఉన్నాడు. ప్రపంచంలో ప్రముఖ దిగ్గజమైనటువంటి ఒక కామర్స్ సంస్థ ఉంది అమెజాన్. సో మరి అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరంటే అతనే జెఫ్ బోజెస్ అండి. ఎవరంటే జెఫ్ బోజెస్ అనేవారు దీన్ని ప్రారంభించడం జరిగింది. జెఫ్ బోజెస్ వీరు ఏర్పాటు చేసినటువంటి సంస్థని బ్లూ ఆరిజిన్. సో మరి ఈ బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ అని ఒక వాహక నౌక, అంటే ఒక క్యాప్సూల్ అన్నమాట, తీసుకెళ్ళి ఒక వాహనం. ఇది ఈ మిషన్ పేరు వచ్చేసి ఏ మిషన్లో భాగంగా NS-25 అనే మిషన్లో వీళ్ళు వెళ్తున్నారు. మీరు ఈ తోటకూర గోపీచంద్ గారు అమెరికాలోని అట్లాంటా ప్రాంతంలోని ప్రిజర్వ్ లైఫ్ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు అనమాట. సో తద్వారా వచ్చిన డబ్బులతో ఎంత డబ్బు పెట్టిండు దీనికి మనకి వాళ్ళు చెప్పలేదు. అంటే స్పేస్ టూరిస్ట్గా వెళ్ళడానికి ఎంత డబ్బు ఇచ్చిండో చెప్పలేదు, జస్ట్ వెళ్ళబోతుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. గతంలో 1984లో అప్పటి సోవియట్ యూనియన్తో కలుపుకొని మన భారతదేశం చెందిన రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళాడు. బట్ ఇది USSR వాళ్ళు, అంటే రష్యా వాళ్ళ సహాయంతో రాకేష్ శర్మ వెళ్ళాడు. కల్పనా చావ్లా కూడా వెళ్ళింది. వీరు హర్యానాకు చెందిన కల్పనా చావ్లా నాసా సైంటిస్ట్గా వెళ్ళడం జరిగింది. సునీతా విలియమ్స్ భారత సంతతి వ్యక్తి మహిళ సునీతా విలియమ్స్ నాసా సాయంతో వెళ్ళడం జరిగింది. రాజాచారి కానివ్వండి, శిరీష బండ్ల కూడా ఒక ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ సాయంతో వెళ్ళింది. అక్కడ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఆయా సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ మన భారత సంతతి వ్యక్తులు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. బట్ స్పేస్ టూరిస్ట్గా గుర్తుపెట్టుకోండి, అంటే అంతరిక్ష పర్యాటకుడిగా ఫస్ట్ టైం ఎవరు వెళ్ళడం జరుగుతుంది త్వరలో అంటే తోటకూర గోపీచంద్ సో వెళ్ళడం జరుగుతుంది. వారి యొక్క నేపథ్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక్కోసారి ఈ బ్లూ ఆరిజిన్ గురించి ఇట్లా అడుగుతూ బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు జెఫ్ బోజెస్, ఇతను అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు. మరి ఇలాంటి అమెజాన్ సంస్థకు ప్రజెంట్ మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఆండీ జాస్ అనేవారు పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన నాసా గురించి అనుకుంటున్నాం కాబట్టి నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. 1958లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. నాసా అంటే నార్త్ అమెరికా అనుకుంటున్నాం, కాదండి, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. మరి ఇలాంటి నాసాకి ప్రజెంట్ బిల్ నిల్సన్ అనే వారు దానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో భారత్ అండ్ ఇస్రో వాళ్ళు అండ్ నాసా వాళ్ళు త్వరలో ఒక ప్రయోగం చేయబోతున్నారు ఈ సంవత్సరమే. సో ఇస్రో వాళ్ళు, నాసా వాళ్ళు, ద నేమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ వి కాల్డ్ దట్ ఈస్ నిసార్. వాట్ ఈస్ నిసార్ అంటే ఇక్కడ నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని చెప్పేసి అంటాం నిసార్ అంటే. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మురారి లాల్ అండి. సో మరి ఎవరండి మురారి లాల్ అంటే వీరు చిప్కో ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు మురారి లాల్. సో చిప్కో అనే ఉద్యమం, సో మనకి ఇది అప్పటి ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఒక ఉద్యమమే, ఒక పర్యావరణ ఉద్యమమే చిప్కో ఉద్యమం. చిప్కో అనేది మనం చెప్పినట్లయితే దీన్ని మనకు మన లోకల్ భాషలో చిప్కో అంటే దాని అర్థమైంది, ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే హగ్ చేసుకోవడం లేదా హెబ్రేస్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే దేన్ని ఎబ్రేజ్ చేసుకోవాలి, దేన్ని మనం కౌగిలించుకోవాలి, దేనికి మనం దగ్గర తీసుకోవాలంటే మన చెట్లను మనం కాపాడుకోవడం, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడం, చెట్ల సంరక్షణ చేయడం, చెట్లను ఆ విధంగా దగ్గర తీసుకోవడమే ఈ హగ్ ఎబ్రేస్ అనే ఉద్యమమే చిప్కో ఉద్యమం. ఇక్కడ చండీ ప్రసాద్ భట్, సుందర్లాల్ బహుగుణ వీరు చిప్కో ఉద్యమాల్ని ఆ విధంగా ప్రారంభిస్తే అక్కడ ఉన్నటువంటి సహ వ్యవస్థాపకుల్లో ఒకరు మురారిలాల్. సో అంతేకాకుండా వీరు సర్వోదయ ఉద్యమాన్ని కూడా సర్వోదయ ఉద్యమాన్ని కూడా నడపడం జరిగింది. మరి రిషికేశ్ ప్రాంతంలో వీరు, ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో వారే మురారిలాల్. సో అంతేకాకుండా చిప్కో మాతృ సంస్థ అనేటువంటి దశోలి గ్రామ స్వరాజ్ మండలిలో కూడా వీరు పనిచేయడం జరిగింది. సో వీరు మరణించడం జరిగింది అనమాట. కాబట్టి పర్యావరణవేత్తలు అంటే ఎన్విరాన్మెంటలిస్ట్ ఎవరైతే పర్యావరణవేత్తలే మనకు తక్కువ ఉంటారు, అలాంటప్పుడు చనిపోయిన సందర్భం కానీ వాళ్ళ వార్తలు ఉన్నప్పుడు వాళ్ళు దేనికి చెందిన వారు ఏంటి విషయాలు మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏ ప్రాంతంలో ఫేమస్ అయినటువంటి ఉద్యమం, ఎందుకోసం అంటే బిష్నోయ్ ఉద్యమాలు కానివ్వండి, బిష్నోయ్ కూడా ఒక గొప్ప ఉద్యమంగా మనకు ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షణ చేసే విషయంలో. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అంతరిక్షంలో ఫిబ్రవరి 28, 2024 ఒక సంఘటన జరిగింది. అది మనకు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఏంటా బయటకు వచ్చిందంటే ఇక్కడ నాసా కంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అండ్ రష్యన్ పరిశోధక సంస్థ రాస్కాస్మోస్ అని చెప్పేసి అంటామండి. రాస్కాస్మోస్ ఈ రెండు సంస్థలకు చెందినటువంటి 2 ఉపగ్రహాలు
ఇంట్లో ఒక ఉపగ్రహం అయితే ఏమైందంటే అది ఎక్స్పైర్ అయిపోయింది యాక్చువల్గా. అంటే దాని యొక్క కాలపరిమితి ముగించింది, కానీ కక్షలో ఉందన్నమాట. ఒక 10 మీటర్స్ దూరంలో ఏమైందంటే అవి తిరిగాయి. లేకపోతే ఏమైందంటే అంతరిక్షంలో ఘోర ప్రమాదం జరిగేది, అది తప్పిపోయిందనమాట. మనకి ఎగ్జామినేషన్లో ఏమంటారంటే అంతరిక్షంలో ఒక ఘోర ప్రమాదం తప్పిపోయింది ఫిబ్రవరి 28, 2024న. ఈ క్రింది ఏ దేశాలకు చెందినటువంటి శాటిలైట్స్ అనేది 10 మీటర్ల దూరంలో తిరిగినాయి అని చెప్పేసి అన్నప్పుడు, కక్షలో తిరిగినాయి అన్నప్పుడు అది అమెరికా దేశానికి చెందినటువంటి నాసాకు చెందినటువంటి టైమ్డ్ అనే ఒక శాటిలైట్ అండ్ కాస్మోస్ 221 అనే ఒక శాటిలైట్ అనమాట. ఓకేనా, ఇది కొంచెం ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇది కూడా మనకి ఒక స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్గా మనం చూసుకోవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే అంతరిక్షంలో తీవ్రమైనటువంటి పోటీ మనకు నడుస్తుంది. కారణం మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఒకప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అని పిలిచేవాళ్ళం, లేదా రష్యన్ అంతరిక్ష సంస్థ పేరు రాస్కాస్మోస్ అని చెప్పేసి అంటున్నాం, లేకపోతే చైనా అంతరిక్ష దాన్ని జియోకాన్ అంతరిక్ష పరిశోధన ప్రాంతంగా జియోకాన్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం, లేదా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం, ఇది ఐరోపా వాళ్ళది. జపాన్ వాళ్ళది జాక్సా, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అని అంటున్నాం. మన భారతదేశం చెందినటువంటి ఇస్రో సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ దేశాలకు సంబంధించిన సంస్థలు ఉండేది. ఇప్పుడు మారిపోయింది పరిస్థితి. ఏమైందంటే ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు స్పేస్ ఎక్స్ అనేది వచ్చింది. మనం 2017లో ఫిబ్రవరిలో 15న మనం PSLV C-37 ద్వారా 104 ఉపగ్రహాలు ప్రయోగించడమే ప్రపంచంలో అతిపెద్ద ప్రయోగం ఉంటే 2020 జనవరిలో స్పేస్ ఎక్స్ వాళ్ళు ఒకటే రోజున జనవరి 2020లో 143 ఉపగ్రహాలు ఒకటేసారి ప్రయోగించింది. 143 అండి. మనం 2017లో మనం అంటే ఇస్రో, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2017లో ఫిబ్రవరి 15న PSLV C-57 ద్వారా 104 ఉపగ్రహాలు పంపించడమే ప్రపంచంలో ఒక రికార్డు ఉండేది. అంటే ఇవన్నీ మైక్రో శాటిలైట్స్, చిన్నవి. కానీ స్పేస్ ఎక్స్ వాళ్ళు అమెరికా దేశం చెందిన స్పేస్ ఎక్స్, ఇతను ఎలన్ మాస్క్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశాడు. ఇతను ఒకటే రోజు 143 ఉపగ్రహాలని ఫాల్కన్ 9 రాకెట్ అంటాం, ఇది రీయూజబుల్ రాకెట్ అనమాట, తిరిగి మనం వినియోగించుకునే రాకెట్, దాని ద్వారా అలా చేశారు. సో ఒక టార్గెట్తో చాలా రాకెట్స్ని ప్రయోగిస్తుంది స్పేస్ ఎక్స్ సంస్థ. కాబట్టి అంతరిక్షంలో మరి ఎట్లయితే మన భూమిపైన ట్రాఫిక్ జామ్ ఎట్లయితుందో, వాహనాలు ఎక్కువైతే అంతరిక్షంలో కూడా జామ్ అవుతాయి. మన దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ యాక్సిడెంట్లు అవుతాయో అంతరిక్షంలో కూడా శాటిలైట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో డ్యామేజ్ అయింది ఒక శాటిలైట్ అంటే దీని ప్రభావం అనేది చాలా వ్యవస్థలపైన పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు IoT అంటాం. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయాలన్నా, మనం ఫోన్ పనిచేయాలన్నా కూడా అంతే అన్నమాట ఇప్పుడు. సో ఎందుకోసం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి, ఈవెన్ రాడార్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు మన విమానయానం కావాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్స్ నడవాలన్నా, యుద్ధ విమానాలు కానీ లేదా వాహనాలు కానివ్వండి, ఏవి నడవాలన్నా కూడా GPS సిస్టమ్ కావాలన్నా కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి రానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాంటి నిర్వహణ చూసుకోవడానికే మనకి ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ అనేది ఏర్పాటు చేశారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. సో అది కూడా ఒక ఇంపార్టెన్స్గా చూసుకుని ఇవన్నీ కూడా దీని నుండి మరిన్నిగా ఏమంటారంటే అలా కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. అంతరిక్షంలో చాలా డెబ్రిస్ అంటాం, అంటే డెబ్రిస్ అంటే చెత్త చెదారం, అంటే ఏదైతే ఉపగ్రహాలు కాలపరిమితి అయినాయో అవన్నీ పేరుకపోయినాయి అనమాట. మన భారతదేశం అయితే ఇలాంటి నుండి తప్పించుకోవడానికి ఏం చేసిందంటే అవి పాడైపోయినటువంటి ఉపగ్రహాలన్నీ కూడా కక్షలోకి వచ్చి మండిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో అలాంటి ఒక ప్రయోగం కూడా మన భారతదేశం విజయవంతమైంది. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి, కాశీ విశ్వనాథుడి ఆలయం అండి. సో మరి కాశీ విశ్వనాథుడి ఆలయం ఎక్కడ ఉందని అడిగారు. ఇది ఖచ్చితంగా ఇది కాశీ అంటే వారణాసిలో ఉంది, మనకు న్యూస్లో ఉంది. వారణాసి ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 సార్లు కూడా 16 లోకసభ అండ్ 17 లోకసభ రెండిట్లలో కూడా ఇక్కడి నుంచి గెలవడం జరిగింది. మళ్ళీ కూడా ఇక్కడ పోటీ పడుతున్నారు. సో మరి ఎలా న్యూస్లో ఉంది మరి కాశీ విశ్వనాథుడి ఆలయం అంటే, సో అక్కడ కాశీ విశ్వనాథుడి ఆలయం అంటే వారణాసి చెందినటువంటి పోలీస్ కమిషనర్ అయినటువంటి మోహిత్ అగర్వాల్ ఒక ప్రకటన చేశారు, అమలుపరిచాడు. అక్కడైతే ఎవరైతే కాశీ విశ్వనాథుడి ఆలయంలో ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో, ఎవరైతే డ్యూటీలు ఉన్నారో, సో ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సో సాంప్రదాయమైనటువంటి దుస్తులు వేసుకోవడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ఇది ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ఉండాలి. ఈ పోలీస్ డ్రెస్ వేసుకోవడం అనేది కొంచెం అక్కడ భక్తులు కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అని చెప్పేసి ఒక సూచనతో అక్కడ ధోతి కుర్తా అండ్ మెడలో రుద్రాక్షమాలను అక్కడ ధరింపజేయడం జరిగింది. ఇది మనకు న్యూస్లో ఉంది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ క్రింది ఏ ఆలయంలో
పోలీసు వాళ్ళు సాంప్రదాయమైనటువంటి దుస్తులైనటువంటి ధోతి కుర్తా మెడలో రుద్రాక్షమాలను ధరించి రికార్డు పొందారు. ఆ పోలీస్ కమిషనర్ సూచన ఏంది అన్నప్పుడు అది మనకు కాశీ విశ్వనాథుడి ఆలయం, అది వారణాసిలో ఉన్నటువంటి అంశం అండి. ఇంకొక సందర్భం గుర్తుపెట్టుకోవాలి వారణాసి గురించి. ఈ మధ్య కాలంలో ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంది. వారణాసిలో మనకి ఒక నేషనల్ సీడ్స్ రీసెర్చ్ సెంటర్ అంటే జాతీయ విత్తన పరిశోధన సంస్థ కూడా మనకు వారణాసిలో ఉంది, జాతీయ విత్తన పరిశోధన సంస్థ. సో మరొక అంశం ఉంది, ఈ జాతీయ విత్తన పరిశోధన సంస్థ యొక్క ప్రాంగణంలోనే ప్రిమిసిస్లోనే ఐసార్క్ అనే సంస్థ ఉంది. ఐసార్క్ అనేది ఏంటంటే ఇక్కడ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఒక అనుబంధ సంస్థ ఐసార్క్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ అని అంటారు. ఈ సంస్థ చేత ఇటీవల కాలంలో ఏంటంటే కొత్త రైస్ వెరైటీస్ని తయారు చేస్తున్నారు, అంటే కొత్త వరి వంగడాలను తయారు చేస్తున్నారు. ఈ వరి పంట కోసిన తర్వాత మిగిలే ఏదైతే గడ్డిలో దాన్ని మండించడం ద్వారా మనకి ఏమైతుందంటే మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. మీథేన్ కూడా ఒక క్లోరో కార్బన్గా మనం భావిస్తున్నాం, CH4. అలాంటప్పుడు మీథేన్ వ్యర్థ పదార్థాలు తక్కువగా ఉండే రైస్ వెరైటీని అభివృద్ధి చేస్తున్నారు ఎవరంటే ఐసార్క్ శాస్త్రవేత్తలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఇది ఒక పర్యావరణ అనుకూలమైనటువంటి ఒక వంగడాన్ని తయారు చేస్తున్నటువంటి విషయం అనమాట. ఓకేనా, ఇది మనం వారణాసి గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్రమం అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దాం. ఇదే వారణాసిలో మనకు ఇంకొక ప్రాంతం మనకు న్యూస్లో ఉంది ఇటీవల కాలంలో. సో జ్ఞానవాపి ప్రాంతం అండి, జ్ఞానవాపి ప్రాంతం. ఈ జ్ఞానవాపి ప్రాంతంలో మసీద్ ఉంది. ఈ మసీద్ ప్రాంతంలోనే ఒకటి శివలింగం అనేది దొరకడం జరిగింది. ఇది ఇటీవల కాలం న్యూస్లో ఉంది, అది మనకు కోర్టు కేసులో ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మూడీస్ సంస్థ అండి. మూడీస్ అనేది అమెరికా దేశానికి చెందినటువంటి ఒక రేటింగ్ సంస్థ. ఈ ఒక మూడీస్ అనలిటిక్స్ అని చెప్పేసి అంటాం. సో భారతదేశం యొక్క వృద్ధి రేటు, భారతదేశం యొక్క గ్రోత్ రేట్ని సో మనకి ఒక 2024 సంవత్సరానికి 6.1%గా సూచించడం జరిగిందనమాట. సో 2023 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.5%గా ప్రకటించింది మూడీస్ సంస్థ. మరి 2023 సంవత్సరంలో ఆసియా పసిఫిక్ యొక్క వృద్ధి రేటును 3.8%గా ప్రకటించడం జరిగింది. ఈ విషయం గమనిస్తే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు కానివ్వండి, సో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 2024 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7%గా ఎంత 7% అంటే 7% ప్రకటించడం జరిగిన నేపథ్యం అనమాట. గుర్తుపెట్టుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఏప్రిల్ మొదటి వారంలో ఈ సంవత్సరం మానిటరీ పాలసీని విడుదల చేస్తూ శక్తికాంత్ దాస్ గారు మన భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాన్ని ప్రొజెక్టెడ్ 2024 ఎంత చేయడం జరిగింది, 7% చేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలో ఉన్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా భారతదేశ వృద్ధి రేటుని 7%గా చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం మూడీస్ సంస్థ ఇలా చేసింది. ఈ వృద్ధి రేటు పైన కరెంట్ ఎకనమీ పాయింట్ ట్యాప్లకు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఎకనమీకి సంబంధించిన పాయింట్స్గా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. ఇక్కడ ఏసియా సమాచార మాధ్యమాలపైన మాలిలో నిషేధం విధించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు న్యూస్లో ఉంటున్నాయండి ఆఫ్రికా ఖండంలో. సో ఇందులో మాలి ఒకటి. మాలిలో 2012లో అప్పుడు ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి సైనికులు ఏం చేశారంటే ఆ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి ఒక మిలిటరీ రూల్ తీసుకొచ్చారు. అప్పటి నుండి ఏమైందంటే మాలిలో రాజకీయ పార్టీలు సాంఘిక కార్యకలాపాలపైన మొత్తం కూడా ఒక వార్తలు రాస్తున్నారు. ప్రజలు ఆ విధంగా ఒక రోడ్ల మీదకి వస్తున్నారు, గొడవ పడుతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలు, సంఘాల కార్యకలాపాల విషయాలు ఎలాంటివి కూడా వార్తలు రాయకూడదని చెప్పేసి అక్కడ సైనిక ప్రభుత్వం నిషేధం విధించింది. ఎందుకోసమంటే సో పత్రికా రంగం పైన మన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎందుకోసమంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ లాంటి సంస్థలు కానివ్వండి. ఇది ఎందుకోసమంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ రంగం కాబట్టి ఇది మనకు ప్రభుత్వానికి ప్రజలకు ఒక అనుసంధానంగా పనిచేస్తుంది కాబట్టి దానిపైన జరుగుతున్న చర్యలు అనేది సో మనకి ఒక రాజహింస కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలాంటి ఎగ్జామ్స్లో ఒక కాంపిటీటర్గా అంటే ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఈ క్రింది ఏ దేశంలో సమాచార మాధ్యమాలపైన నిషేధం విధించడం జరిగిందంటే మాలి. సో మాలి దేశం ఇది ఏంటంటే ఆఫ్రికా ఖండంలో పశ్చిమ భాగంలో ఉంటుంది. ఇది వెస్ట్ ఆఫ్రికా దేశంగా పిలుస్తాం. మాలి దేశ రాజధాని వచ్చేసి బమాకో అండి. ఇదొక ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలు న్యూస్లో ఉంటున్నాయి. ఇప్పుడు సియరాలియన్ దేశం ఉందండి, సియరాలియన్ గుర్తు సియరాలియన్. ఇటీవల కాలంలో సియరాలియన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. కారణం ఏం తెలుసా, అక్కడ అంటే మాదక ద్రవ్యాలపైన అత్యవసరం అంటే మాదక ద్రవ్యాలని దొరకకుండా చేస్తారు అనమాట. ఎందుకోసం అంటే అక్కడ కుష్ అనే ఒక మాదక ద్రవ్యం ఉంది. ఈ కుష్ అనే మాదక ద్రవ్యం అనేది మనిషి యొక్క బొక్కలలో ఎముకలలో కనబడుతుంది అనమాట. అది చనిపోయినటువంటి మృతదేహాలను కూడా వెలికి తీస్తున్నారు ఇక్కడ సియరాలియన్ దేశంలో. అంత బానిస అయిపోయారు అనమాట.
అలాంటి టైంలో సో మరి ఇటీవల కాలంలో సియరాలిన్ అనే దేశంలో మాదక ద్రవ్యాలపైన నిషేధం విధించే క్రమంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంకా ఆఫ్రికా ఖండ దేశంలో కొన్ని న్యూస్లు మనకున్నాయి. ఆఫ్రికా ఖండంలోని కేపు వర్డే అనే దేశం ఉంది. ఈ కేపు వర్డే దేశం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆఫ్రికా ఖండంలో కేపు వర్డే దేశ ప్రత్యేకత అంటే ఇది మనకి మలేరియా రహిత దేశంగా ప్రకటించబడిందండి. మలేరియా రహిత దేశంగా. సో 2024లో మలేరియా రహిత దేశంగా ప్రీ-ప్రారంభ మలేరియా కేసెస్గా ప్రకటించబడ్డ ఆఫ్రికా ఖండ దేశం వచ్చేసి కేప్ వర్డే. మరి కామరూన్ దేశం. మరి కామరూన్ దేశం అనేది ఇటీవల జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి నగోయా ప్రోటోకాల్లో సంతకం చేసిన దేశం కామరూన్ దేశం. జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి నగోయా ప్రోటోకాల్ పైన సంతకం చేసిన దేశం కామరూన్ దేశం. అంతేకాకుండా మలేరియా టీకాలని గర్భిణీ స్త్రీలు బాలింతలతో పాటుగా చిన్నపిల్లలకు కూడా ఇవ్వాలని ఇటీవల కాలంలో ప్రపంచంలో తొలిసారిగా మలేరియా టీకాని అందుబాటులోకి తెచ్చినటువంటి దేశం కూడా సో కామరూన్ దేశం. అలాంటి నేపథ్యం ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో సో తొలిసారిగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో తొలిసారిగా ఒక మహిళ ప్రధానమంత్రి కావడం జరిగింది. జుడిత్ సుమిన్వా తులూక్ అనేవారు సో కావడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎర్లీ వార్నింగ్స్ ఫర్ ఆల్ ఇనిషియేటివ్ అనేది అంటే ఇక్కడ ఎర్లీ వార్నింగ్ అండి. ఎర్లీ వార్నింగ్ అంటే ఎర్లీ అంటే తొందరగా, ఎర్లీ మార్నింగ్ అంటాం తొందరగా అనమాట. ఎర్లీ వార్నింగ్స్ ఇవ్వడం అంటే ఏం చెప్పండి? ఆజ్ఞలు జారీ చేయడం, ఆర్డర్స్ ఇవ్వడం. ఫర్ ఆల్ దీన్ని ఎలా రాసుకుంటామంటే అబ్రివేషన్గా ఎర్లీ వార్నింగ్లో ఈడబ్ల్యూ తీసుకుంటాం. ఫర్ అనే దానికి ఎక్కువగా మనకు ఇక్కడ ఈ సోషల్ మీడియా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్లో ఫర్ అంటే 4 పెడతాం, ఆల్ ఇది ఒకటి అనమాట. ఇటీవల వార్తల్లో ఉన్న ఈడబ్ల్యూ ఫర్ ఆల్ అనేది దేనికి సంబంధించిందంటే మన భారత వాతావరణ శాఖ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి వాతావరణ శాఖగా మన భారత వాతావరణ శాఖ రికార్డు పొందింది. ఎందుకోసం అంటే మన దేశం సంబంధించిన వాతావరణమే కాదు, మన దగ్గర ఉన్నటువంటి శాటిలైట్ సిస్టంతో వాతావరణాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. పొరుగు దేశాలు కూడా సమాచారాన్ని ఇస్తున్నాం. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల దేశానికి కూడా మన వాతావరణ సూచనలు వెళ్తున్నాయి. సో ఎందుకోసం అంటే మనకి ఏంటంటే ఇక్కడ సో మనకు రిస్క్ రిడక్షన్ అని చెప్పేసి అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటాం. డిజాస్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ విపత్తులు కానీ వచ్చినప్పుడు రిస్క్ని మనం తగ్గించుకోవాలంటే ఇది తప్పని పరిస్థితి అనమాట. అందుకోసమే ఐఎండీ ద్వారా ఎర్లీ వార్నింగ్ ఫర్ ఆల్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఏ దేశాలకు వాతావరణ సర్వీసులని వెదర్ సర్వీసెస్ని అట్మాస్ఫియరిక్ మెటీరియలాజికల్ సర్వీసెస్ని మనం అందిస్తున్నామంటే మన భారత పొరుగు దేశాల నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవుల దేశానికి అందిస్తున్నాం. ఐఎండీ గురించి చెప్పుకోవాలి. 1875లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ ఐఎండీ, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. ఇది ఏర్పాటు చేసేబడి 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాలైన సందర్భంగా ఐఎండీ వాళ్ళు వాతావరణాన్ని గ్రామాలలో కూడా తెలుసుకోవడానికి మౌసమ్ గ్రామ్ అని చెప్పేసి ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది. ఇంకొక విషయం, ఐఎండీకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే మై డియర్ ఫ్రెండ్స్ వారే. సో మనకి ఇక్కడ ఐఎండీ అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. సో వారే మనకి ఇక్కడ మృత్యుంజయ మహాపాత్ర అండి. మృత్యుంజయ మహాపాత్ర. సో మృత్యుంజయ మహాపాత్ర అండి. అంటే ఎవరు కూడా అంటే మృత్యువుని ఆ విధంగా కాపాడుకోవడానికి అంటే మృత్యువు నుండి మనం దాని నుండి కాపాడుకోవడానికి గొప్ప పాత్రను పోషిస్తాడు. సో ఈ విపత్తులు, తుఫాన్లు ఇవి ముందస్తుగానే హెచ్చరిస్తారు అనమాట. అందుకే అతని పేరు అలా పెట్టుకున్నాడు, మృత్యుంజయ మహాపాత్ర అంటే అట్లా పేరు పెట్టారు. మనం దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో మరి ఈ ఐఎండీకి మృత్యుంజయ మహాపాత్ర చేసిన సూచనలు కానివ్వండి, వారి స్టడీ కానీ రీసెర్చ్ కానీ గొప్ప పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వీరిని ఏమని పిలుస్తామంటే సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశ తుఫాను మనిషి కాదు, తుఫాన్లను అధ్యయనం చేసి చెప్పే మనిషి కాబట్టి అట్లా పిలుస్తున్నాం అనమాట. ఆ విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మెర్సనరీస్ స్పైవేర్ అండి. అసలు యాపిల్ సంస్థ అంటే ఐఫోన్ అంటే ప్రపంచంలో ఒక దిగ్గజ సంస్థ. ఇది ఒక స్టేటస్ సింబల్గా ఉంటుంది, సర్వీస్ కూడా అట్లా ఉంటుందని చెప్పేసి ప్రపంచంలో మనం భావిస్తాం. టిమ్ కుక్ అనే వ్యక్తి, దాంతోపాటుగా స్టీవ్ జాబ్స్ అనేవారు ఈ యాపిల్ సంస్థను నెలకొల్పడం జరిగింది. వారు ఏదైనా ఫోన్ రిలీజ్ చేస్తారంటే ముందస్తుగా బుకింగ్ చెప్తారు. ఈ బ్రాండ్ కనబడుతుంది కదా, ఈ యాపిల్ బ్రాండ్ అనేది మస్తు ఒక స్టేటస్ సింబల్గా మనం భావిస్తాం. ఫోన్లలో వెనుకలు ఉండడం కానివ్వండి, ఆ సౌండ్ కానివ్వండి, ఆ రింగ్ టోన్ కానీ ఇప్పుడు యాపిల్ సంస్థ కూడా ఇప్పుడు ఏమైందంటే దానికి కూడా వైరస్ దాడి చేస్తుంది అనమాట. ఓకేనా, అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఆ స్పైవేర్ ఏం పేరంటే మెర్సనరీ. అంటే యాపిల్ సంస్థ అనేది ఒప్పుకుంది అనమాట. మెర్సనరీ అని చెప్పేసి ఒక స్పైవేర్ని
దాడి జరుగుతుంది యాపిల్ పైన, ఫోన్ల పైన, జాగ్రత్తగా ఉండండి అని కస్టమర్కి హెచ్చరించింది. ఇది మెర్సనరీ స్పైవేర్ అనేది గతంలో వచ్చిన పెగాసస్, పిన్ స్పై, గెలీలియో ఇలాంటి వాటితో మనం ఒక చెప్పొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది మెర్సనరీ స్పైవేర్. పెగాసస్ అనేది మనకి ఇజ్రాయెల్ దేశం చెందినటువంటి ఒక సంస్థగా ఉంది, అది ఒక స్పైవేర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకేనండి, ఇది ఒక గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల కాలంలో ఇలాంటి కొన్ని వచ్చినాయి. ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్స్ని హెచ్చరించింది. జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే జ్యూస్ జాకింగ్ అంటే యూఎస్బీ ఉంటుందిగా, మనం ఏదైతే మన సెల్ ఫోన్ ఉంటుందో సెల్ ఫోన్లో యూఎస్బీ మనం బటన్ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. ఒక్కోసారి యూఎస్బీ బటన్లలో కానీ అక్కడ కూడా మనకు వైరస్ జ్వరపడవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. మేరీ కోమ్, మరి భారతదేశం గర్వించదగ్గ ఒక మహిళా బాక్సర్ మేరీ కోమ్ ప్రజెంట్ రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా ఆమె గుర్తింపు పొందడం జరిగింది. మణిపూర్ యొక్క గొప్ప క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. సో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ని 5 సార్లు సాధించడం జరిగింది. 6 సార్లు సాధించడం జరిగింది. మీరు రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. భారత రాజ్యాంగంలో 80 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు, వారిలో వీరొకరు మేరీ కోమ్. అయితే మనకి 33వ ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి ఆగస్టు 11, 2024లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో భారతదేశం యొక్క అథ్లెటిక్స్ వ్యవహారాలు, స్పోర్ట్స్ యొక్క వ్యవహారాలు చూసుకోవడానికి చెఫ్ డే మిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ చెఫ్ డే మిషన్గా ఎవరు నియమించడం జరిగిందంటే మేరీ కోమ్ నియమించడం జరిగింది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను వైదొలుగుతానని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉంది. ఒక అత్యున్నతమైనటువంటి ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఇలా వైదొలిగిన విషయం కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది. ఈ వ్యక్తిగత కారణాలు మేము గౌరవిస్తున్నామని చెప్పేసి భారత జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి పీటీ ఉషా సో ఈ నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. సో పీటీ ఉషా గారు దీన్ని అగ్రి కూడా చేయడం జరిగిందనమాట. కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో చెఫ్ డే మిషన్గా వైదొలిగి వార్తల్లో ఉన్నటువంటి బాక్సింగ్ క్రీడాకారిణి ఎవరంటే మేరీ కోమ్. జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలుగా పనిచేస్తున్న తొలి మహిళ కూడా పీటీ ఉషా. వీరు కూడా రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తున్నారు. మేరీ కోమ్ ఒక ఆత్మకథ కూడా చాలా ఫేమస్ అండి, అన్బ్రేకబుల్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ అంటే మేరీ కోమ్ యొక్క ఆత్మకథ. మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. శంఖకు ఐలాండ్స్ మనకి మనకు న్యూస్లో ఇచ్చారు, ఇక్కడ ఇమేజ్లో ఇచ్చారు చూడండి. శంఖకు ఐలాండ్స్ యాక్చువల్గా శంఖకు ఐలాండ్స్ చూడండి. ఇక్కడ ఇది చైనా, ఇది జపాన్. ఈ 2 దేశాలకు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈస్ట్ చైనా సీలో అంటే ఇక్కడ అంటే చైనా సీలో ఈస్ట్ పక్కన ఉంటుంది ఈ శంఖకు ఐలాండ్స్. ఈ శంఖకు ఐలాండ్స్ విషయంలో ఏంటంటే జపాన్కు చైనాకు మధ్య ఏముందంటే చాలా రోజుల నుండి గొడవలు అవుతున్నాయి. ఇది ఒక డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ అంటే ఏంటంటే ఇది ఒక వివాదాస్పదమైనటువంటి ఐలాండ్స్. సో ఈ విషయంలో సో మనకి ఏంటంటే స్టేటస్కో అంటే యథాస్థత స్థితిని నెలకొల్పుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు భావిస్తున్నాయి అనమాట. అందుకే మనం న్యూస్లో ఉన్నాయి. ఇటీవల కాలంలో శంఖకు ఐలాండ్స్ అనేది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం ఉందంటే జపాన్, చైనా దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి దీవులుగా ఉన్నాయన్నమాట. గతంలో ఇదే దీవుల విషయంలో రష్యాకు జపాన్ కూడా ఉండేది. బట్ ఇప్పుడైతే జపాన్, చైనా మధ్య ఉన్నాయి. ఇవి ఎక్కడున్నాయి? చైనీస్ భాషలో అంటే మ్యాండరిన్ భాషలో ఈ శంఖకు ఐలాండ్స్ ఏమని పిలుస్తారంటే డయాయు అంటారు. డయాయు ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి గతంలో క్వశ్చన్ అడిగిన జరిగింది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పారాసెల్లా దీవులు అనేది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదం అన్నాడు. అది వచ్చేసి ఏంటంటే ఫిలిప్పైన్స్ మరియు చైనా మధ్య వివాదాస్పదమైన దీవులు పారాసెల్ అని చెప్పేసి మనకు అంటాం. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్న సందర్భం ఉంది. గతంలో ఒకసారి అడిగిండు. సో మనకి లక్షద్వీపులలో ఈ క్రింది ఏ దీవి ఏ ఐలాండ్ సముద్రక్షేమం చెందిందని చెప్పేసి అడగడం జరిగింది. అది పహేలి అనే దీవి. పహేలి 1, పహేలి 2 ఉంటుంది. పహేలి అనే దీవి అనేది అక్కడ సముద్రక్షేమం అంటే సీ ఎరైజన్ జరిగింది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం ఉంటుంది. కరెంట్ జాగ్రత్త విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ సిడిపి సురక్ష అనే కార్యక్రమం అండి. సిడిపి అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మరి ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని అంటే ఇది క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇది మన భారత వ్యవసాయ శాఖ నిర్వహిస్తుంది సిడిపి. సో ప్రారంభంలో మనం 1952లో సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మన భారతదేశంలో వచ్చినటువంటి తొలి ప్రభుత్వ కార్యక్రమం. ఇప్పుడు క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక విలేజెస్ కలిసి క్లస్టర్ ఏర్పడతాయి, దాన్ని అభివృద్ధి చేయడం అనమాట. అందులో సిడిపి సురక్ష కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? సురక్ష అంటే దాని అబ్రివేషన్లోనే ఉంది. సిస్టమ్ ఫర్ యూనిఫైడ్ రిసోర్స్ అలొకేషన్ నాలెడ్జ్ అండ్ సెక్యూర్ హార్టికల్చర్ అసిస్టెన్స్. హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు అనమాట, కాయగూరలు, పండ్లు ఇవన్నీ కూడా. ఈ హార్టికల్చర్ వాళ్ళకి అంటే ఉద్యానవన పంటలు పండించే రైతులకి డిస్పసింగ్ ద సబ్సిడీస్ టు ది హార్టికల్చర్ ఫార్మర్స్ అంటే ఉద్యానవన పంటలు పండించే రైతులకి సబ్సిడీ ఇచ్చే విధంగా అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమే సిడిపి సురక్ష. గుర్తుపెట్టుకోండి, సిడిపి సురక్ష. ఇవ్వండి మనకి ఏప్రిల్ 14, 2024లో ఉన్న
ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.